అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరులో అక్రమ మద్యం కేసులో పట్టబడిన బైక్లకు వేలం వేశారు సీఐ తులసి. ఇక జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన పర్యవేక్షణలో వేలంపాట కార్యక్రమం కొనసాగింది. ఈ వేలంపాటల్లో సుమారు 25 మంది పాల్గొన్నారని, ఒక బైక్ను దక్కించుకున్నారని పోలీసులు తెలిపారు. కోడూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో గతంలో సారాయి కేసులు, మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేయడం జరుగుతూ ఉంది. మొత్తము 4 వెహికల్స్ వేలానికి ప్రపోజల్ పెట్టాము. 6 మంది పార్టిసిపెంట్స్ ఈఎంఐ డబ్బులు కట్టి పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 వెహికల్స్ లో ఒక వెహికల్ 93/24 క్రైమ్ నంబర్ లో సీజ్ కాబడిన గ్రీన్ కలర్ టీవీఎస్ ఎక్సెల్ ని ఆయన 27,500కు హైయెస్ట్ బిడ్డర్ గా పాడుకొని దక్కించుకున్నాడు. మిగతా 3 వాహనాలకు స్పందన లేదు. ఇది మళ్ళా ఒకవేళ ఎవరన్నా వస్తే మళ్ళీ ఆక్షన్ పెడతాము, లేదా రీఆక్షన్ కు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక కేసులో పట్టుబడిన వాహనము ఏదైనా ఒకటి ఉంది అనుకోండి, దాంట్లో ఎంతమంది ముద్దాయిలు ఉంటే అందరికీ షోకాజ్ నోటీస్ ఇస్తాం. ఫస్ట్ అంతకంటే ముందు కెమికల్ రిపోర్ట్ రావాలి, తర్వాత ఓనర్షిప్ పర్టికులర్స్ రావాలి ఎంవిఐ నుంచి. కెమికల్ రిపోర్టు ఎంవిఐ నుంచి ఆ వాహన యజమాని పేరు వచ్చినాక డిప్యూటీ కమిషనర్ కు ఎస్హెచ్ఓ కోడూరు వారు రిపోర్ట్ పెడతారు. ఆ రిపోర్టు మేరకు సారు డిప్యూటీ కమిషనర్ గారు ఒక నోటీస్ ఇస్తాడు. ఇట్లా నీ వెహికల్ పలాని క్రైమ్ నంబర్ లో పలాని అలిగేషన్ తో ఇది మందు తోలుతా ఉంటే పట్టుబడింది. దీనికి ఇప్పుడు ఒక వెహికల్ కొనుగోలు చేసిన వ్యక్తి డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అయిన నాకు ఒక రిక్వెస్ట్ పెడితే దాన్ని నేను ప్రాసెస్ చేసి ఫామ్ 29, ఫామ్ 30, ఫామ్ 32 అనే ఫామ్స్ ద్వారా అతను అప్లై చేసుకుంటే మేము